నేను భూమిపై పాతాళంపై విజయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది. నీవు ఎందుకు నవ్వుతావు? అరే నీవెందుకు నవ్వుతావు? ఇంతదాకా తెలియదు సుమా, నా పతిదేవులు ఇంత అమాయకులని. ఇంత అమాయకుల? ఎంత అమాయకులు? ఎంతగా అంటే మీకు ఇది కూడా తెలియదు. పుత్రుడు వివాహమైన వెంటనే కాదు, కొన్ని మాసాల తర్వాతనే జన్మిస్తాడని. నేను అమాయకుడినని నీవు నవ్వుతున్నావు. నేనేమో నీవు అజ్ఞాని అనుకుని అంతా వింటున్నాను. నేను అజ్ఞానినా? అయ్యో, నేను చెబుతున్నదేమంటే ఇప్పుడేగా మనకు వివాహమైంది. ఇక సమయం వచ్చినప్పుడు మనకు పుత్రప్రాప్తి కూడా అవుతుంది. కాదు వరాక్షి, కాదు. పుత్రుడు నీ నుంచి కాదు, పరమేశ్వరుని ఆరాధన వల్ల ప్రాప్తిస్తాడు. ఏమిటి? అవును, మా తండ్రి ప్రజాపతి కశ్యపుడు, ఆ దేవర్షి నారదుడు ఇద్దరూ చెప్పారు, పుత్రప్రాప్తి కోసం నేను శివారాధన చేయవలసిందేనట. అదే నిజమైతే తమరు తప్పకుండా తమ మనోవాంఛ నెరవేరడానికి శివారాధన చేయవలసింది. పితాశ్రీ, ఆ దేవర్షి నారదుల మాటలు ఎన్నటికీ అసత్యం కాజాలవు. కాని వరాక్షి, ఒక విచారం ప్రశ్నార్థకమైన ఎదుట నిలిచింది. నిన్ను వదలి శివారాధనకు వెడితే నీకెలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఏ భార్య అయినా కోరుకునేది తాను తన భర్త మంగళ కార్యానికి అడ్డు రాకూడదని. మరి నేను కూడా మీకు అడ్డు తగిలి తమ శివారాధనలో జోక్యం చేసుకోను. నాకు విచారం ఎందుకు అంటే, మన వివాహం జరగగానే నిన్ను వదలి ఆరాధనకని వెళ్ళిపోవటం అనేది ఉచితమేనా అని. శివుని సన్నిధికి వెళ్లడంలో అనుచితమే ఉంది? ఆయన సర్వోన్నతుడే. ఆయన ఎదుట నా వంటి బంధువులంతా అల్పులే కదా. సంతోషంగా వెళ్ళండి స్వామి. ఇంత పెద్ద నిర్ణయం చేసే ముందు మా తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉంటుంది. నేననుకోవడం, వారు కూడా మీకు హితాన్ని బోధిస్తారు. ఎందుకంటే మీరు ప్రభు భక్తితో ఆశీర్వాదం కోసం వారి శరణుకై పెడుతున్నారు. దేవి పార్వతి, ఈ విధంగా మాకేసి తదేకంగా చూస్తున్నావే? దేవాదిదేవా, తమరేమో అసుతోష మహేశ్వర రూపులుగా ప్రసిద్ధులు. అందరి మనోవాంఛలను నెరవేరుస్తారు. నాది కూడా ఓ కోరిక తీర్చండి పరమేశ. నీకు తెలుసు కదా, నేనెల్లరి కోరికలు తీరుస్తానని. మరి మేము అడగక అడిగిన మా అర్థాంగి కోరికనే తీర్చకపోతామా? ఏమి నీ కోరిక దేవి? నా కోరిక ఏమంటే, గగన విహారం చేస్తూ ఆనందంగా కాశీ వెళ్ళాలని ఉంది. కైలాసంలాగే కాశీ కూడా తమ ప్రియమైన నివాస స్థలం కదా. అక్కడ అసంఖ్యాక శివభక్తులు తమరి సాక్షాత్కారానికై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తమరు వారి భక్తికి, వారి కోరికలకు సముచిత ప్రతిఫలం ఇవ్వవలసిందే. అలాగే పదదేవి, మేము నీ కోరిక తీర్చడానికి తత్పరులమే. కానీ స్వామి, నందికి శివగణాలకు మనం విహారానికి వెళుతున్నట్టు చెప్పాలి కదా. అందుకు అవసరమేం లేదు. నందయ్య, పరమేశ్వరుడు మాతా పార్వతి ఎక్కడికెళ్లారు? ఏం చెప్పను, ఎలా చెప్పమంటావు? వారు ఎక్కడికెళ్లారో ఈ విషయం గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఒకవేళ పరమేశ్వరుడు భక్తుడి పిలుపు విని సహాయం చెయ్య వెళ్ళారేమో. మరి పార్వతీమాత? ఆమె కూడా వెంట వెళ్లే ఉంటుంది. నాకు అనిపిస్తోంది, అందరినీ చెకితుల్ని చేయడానికి వారు అదృశ్యులై ఉంటారు. ఇప్పుడేమవుతుంది నందయ్య? ఏమవుతుందయ్యా, వారు ప్రత్యక్షమయ్యేదాకా మనం అందుకు వేచి ఉండవలసిందే. స్వామి, పోనీ మనం కాశీ చేరుకునే ముందుగా మందరాచలంపై కొంత సమయం పాటు విశ్రమిస్తేనో? అలాగే మేము ముందే అన్నాంగా, నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తామని. ఓం నమః శివాయ. ఓం
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను ఎంతకాలమైనా కఠోర తపస్సు చేస్తూనే ఉంటాను. నా పట్ల తమరు ప్రసన్నులై నాకు పుత్రుణ్ణి ప్రసాదించేంత వరకు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం దైత్యరాజు హిరణ్యాక్షుడా, శివాయ నారాయణ నారాయణ. ఓ పరమేశ, అద్భుతం తమరు, తమరి లీలలు అద్భుతమే. ఇది మరి యథార్థమే. తమరు హిరణ్యాక్షుని తపస్సుకు ప్రసన్నులైపోయి అతడికి పుత్రుణ్ణి ప్రసాదిస్తారు. కానీ ఆ పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అనే విషయాలు తమరు తప్ప మరి ఇంకెవరు తెలుసుకోగలరు? చెప్పు ప్రియా, హిమాలయాలు బాగున్నాయా లేక మందరాచలమా? హిమాలయాలే. ఎందుకంటే హిమాలయాలు నీ పుట్టినిల్లు గనక. ఎందుకంటే అక్కడ నా భర్త తపోస్థలం ఉంది, గృహం ఉంది. మరి భర్త గృహం స్వగృహమే అవుతుంది. ప్రియా, అందం నీ ముఖారవిందంపై నిలిచిపోయి ఎంత అధిక సౌందర్యమయమైందంటే ఇక దాని నుంచి దృష్టి మరల్చుకోవడం సాధ్యం కావడమే లేదు. నీ అందమైన నేత్రాలను చూస్తూ ఉంటే అవి ప్రేమ సుధతో నిండినట్టుంటాయి. వాటి నుంచి లజ్జ, ఆకర్షణ అనే సుధారసం ఒలుకుతోంది. మధురమైన నీ అధరాలు సుమలేత పుష్పాలలా ఉన్నాయి. నీవు పలికితే పూలతేనెలు కురిసినట్టుంటుంది. నీ అందాల రూపం, లావణ్యం, ఆకర్షణ, మనోహర సౌందర్యం చూస్తూ ఉంటే నా మనోవాంఛ పెరిగి యుగ యుగాల పాటు నీ అందమైన ముఖారవిందాన్ని కళ్ళారా చూసి నా మదిలో నిలుపుకోవాలనుంది. స్వామి, ఈ వింత వ్యక్తి ఎవరు? ఇతడి వింతదనం నీ లీల యొక్క ఫలితమే దేవి.
నాలీలేముంది స్వామి? నీవు నా కళ్ళు మూసేశావు. అప్పుడు ఇతడు ఉత్పన్నుడయ్యాడు. అందుచేత ఇతడు అందులో ఒక తప్పలేదు. ఇప్పుడిక ఇతడు రాక్షసులతో నివసించాలి. అందుచేత ఇతడు రాక్షస రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నీవే ఇతన్ని పెంచి పెద్ద చేయవలసి ఉంటుంది. నేనా? అవును. ఈ బాలుడు తన నిర్ధారిత స్థానం చేరుకునేదాకా నీవే పెంచి పెద్ద చెయ్యాలి. కానీ ఇతడి నిర్ధారిత స్థానం ఎక్కడుంది? కొంత సమయం పిమ్మట విషయమంతా నీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తమని పిలుస్తున్న ఈ భక్తుడెవరు స్వామి? ఆ హిరణ్యాక్షుడే పిలుస్తున్నాడు. ఈ బాలకుడి తండ్రి. ఏమిటి? అవును దేవి, ఈ అంధుడు అతడి పుత్రుడే అవుతాడు. यशोधना पुष्पलोचन ओ जटिल करुणामय, ओ यशोधना पुष्पलोचन ओ जटिल करुणामय, नादु पिलुपुनु अवधरिंपुमु, नादु पिलुपुनु अवधरिंपुमु, मनसुलोने వెలయుమా. ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో. हिरण्यगर्भा भस्मप्रिया सर्वभूता महेश्वरा, पुत्रभिक्षनु कोरुवाडनु भवहराओ धनेश्वरा, आदरमुतो हृदयवनमुन, आदरमुतो हृदयवनमुन पूयनी ఒక పువ్వును. ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో, ఓం డమరుకధారక నమో.
सर्वयोनि धुर्जटियो हव्यवाह नमो नमो नीलग्रीवा सहस्रबाहु यज्ञश्रेष्ठा नमो नमो तमरिलोना निंडियुन्नवि तमरिलोना निंडियुन्नवि पंचभूतमूले कदा ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओ यशोधना पुष्पलोचन ओ जटिला करुणामय नादु पिलुपुनु अवधरिंपुमु नादु पिलुपुनु अवधरिंपुमु मनसुलोने वेलयुमा ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హ! నా శివారాధనకు విఘ్నం కలిగించే దుష్టుడా ఎవడవు నీవు అరే ఎవడవరా నీవు హిరణ్యాక్ష, నీ యొక్క తపస్సు ఫలించింది. అంధకాసురుడు నీ యొక్క పుత్రుడే. నా పుత్రుడా? అంధకాసురుడు నా పుత్రుడా? అయితే నా పుత్రుడు అంధుడా? ఈ అంధుడైన పుత్రుడికి తండ్రినే నేనేం చేయగలను శివశంకర? నేను తమ నుంచి పుత్రుణ్ణి కోరాను, అంధపుత్రుని కాదు. ఇలాంటి పుత్రుడు నాకేం సహాయం చేస్తాడు? నేనే ఇతనికి సహాయం చేయాలి. నా స్వేదం నుంచి జనించిన నీ ఈ పుత్రుడు అద్భుతమైన వాడు హిరణ్యాక్ష. నిన్ను స్పర్శించగానే ఈ బాలకుడు పూర్ణ యువకుడైపోయాడు. ఇక ఇతడు స్పర్శించగానే నీలో దాగి ఉన్న శక్తులన్నీ కూడా వెలుపలికి వస్తాయి. అన్ని శక్తులు నా శివశంకర? అవును. ఇక 1000 రాక్షసుల బలం నీకు ప్రాప్తిస్తుంది. అంధకాసురుడు నీకు ఎంతో అదృష్టాన్ని కలిగించగలవాడవుతాడు. కానీ శివశంకర, చింతించబోకు హిరణ్యాక్ష. తన తపోబలం చేత కొంతకాలం పిమ్మట ఇతడు అందాన్ని, దృష్టిని కూడా పొందగలుగుతాడు. ఇతడు అందగాడు, దృష్టి సహితుడు అవుతాడు. ఓ దేవాది దేవా శివశంకర, తమరు చూపిన కృప వల్ల నేను ధన్యున్నయ్యాను. నా మనసు ఎల్లప్పుడూ తమరి నామస్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు మహాసూర్యుడైన దైత్యుడు హిరణ్యాక్షుడి పుత్రుడవు అంధకాసుర. నీ తండ్రికి సహాయం చేసి ఆయన వంశగౌరవం పెంపొందించు. నీకు శుభమగుగాక. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తమను నా భుజాలపై ఎక్కించుకుని మీరు కోరిన చోటికి చేరుస్తాను. పుత్ర, నీవు చూడనైనా చూడలేవు. నన్ను గమ్యస్థానానికి ఎలా చేరుస్తావు? తమరే నాకన్నీ చూపిస్తారు తండ్రి. పదండి, నా భుజాలపై ఎక్కండి.
నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, తమరు హిరణ్యాక్షుడికి అంధపుత్రునిచ్చారు. కానీ వాడెంత బలవంతుడంటే వాణ్ణి ప్రపంచంలో ఎవ్వరూ ఎదిరించనేలేరు. మాతా 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 ప్రణామం. దీర్ఘాయుష్మాన్ భవ. మాతా, నా శివారాధన ఫలించింది. నా తపస్సుకు వరాల రూపంలో నేను అపార శక్తివంతుడైన పుత్రుని పొందాను. అంధకాసురుడు, హ! పుత్ర, నీ పితామహికి ప్రణామం చెయ్యి. ప్రణామం పితామహి. దీర్ఘాయుడివి కాపుత్ర. తండ్రి హిరణ్యాక్ష, తమరు నా స్పర్శ వల్ల అపార శక్తివంతులైపోయారు. ఇక తమరు తమ విజయ యాత్రను మనోవాంఛను సిద్ధించుకోండి. అంధకాసురుడు చెప్పినది ఆలోచించు నాయనా. ఇప్పుడు నీవు అనుకున్నవన్నీ సాధించాలి. భూలోకంపై సంపూర్ణ విజయాన్ని పొంది దాన్ని దైత్య పాతాళాలకు తీసుకెళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు నిన్నెవరైనా ఎదిరించినట్లయితే వారిని సంహరించు. తమరు నిశ్చింతగా ఉండండి మాత. నేను మొట్టమొదట ఆ పనే చేస్తాను. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! ఓ శూరవీరులైన అసురులారా, దైత్యమాత దితి యొక్క ఆదేశానుసారం మనం ఈ భూలోకాన్ని దైత్యుల సామ్రాజ్యమైన పాతాళలోకానికి తీసుకువెడదాం. ఈ సంపూర్ణ మానవ జాతిని మన అధీనం చేసుకుందాం. మహాసూరుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మనం అందరినీ సంహరించి దైత్యుల కీర్తిని పెంచాలి. నారాయణ 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 నారాయణ. వారు గనక దైత్యులకు దాసులమని అంగీకరించి పాతాళ లోకానికి రాకపోతే మనం వారిని ఇక్కడే సంహరించేద్దాం. శివ 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 శివ. సంహరించే ఆలోచన నీకెప్పుడు విశ్రాంతియే లభించదు నారదా. దౌర్జన్యం ఇంకా విస్తృతమవుతోంది. నిర్దోషులందరూ బాధలకు గురి అవుతారు. ఆ పైన నీ పని కూడా పెరిగిపోతుంది. నారాయణ నారాయణ. నారదా, ఎంతవరకు కష్టాలు దౌర్జన్యము లోకంలో ఉంటాయో అంతదాకా నీ జాతకంలో విశ్రాంతి రేఖ రాసి పెట్టి లేనట్టే. దాడి చెయ్యండి. నారాయణ నారాయణ. కళ్యాణమస్తు. అయ్యో నంది, మీరంతా ఈ విధంగా శాంతంగా మౌనంగా నిలబడ్డారు. మరి పరమేశ్వరుడు మాతా పార్వతి ఏరి? దేవర్షి, తమరి ఈ ప్రశ్నలో కొత్తదనం ఏమీ లేదు. అనేక మార్లు తమరిలా ప్రశ్నించారు. దీనికి మేము చెప్పేది ఒకే సమాధానం. మాకు ఏమీ తెలియదు. నీకేమీ తెలియదా? ఎలా తెలుస్తుంది? వారెప్పుడూ మాకేమీ చెప్పి వెళ్ళరు కదా. అందుకే కదా మాకీ చింత. మాకేమీ చెప్పకుండా ఎందుకెళ్ళిపోతారని ఎంతకాలం మేము వారికై ఇలా వేచి ఉండాలో. నిరీక్షా సమయం నామస్మరణ చేస్తూ గడిపితే ఆ సమయం త్వరగా గడిచిపోతుంది నందీశ్వర. మీరంతా కూడా పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటూ ఓం నమశివాయ అనే జపం ప్రారంభించండి. మీకు సమయము గడుస్తుంది. ఆ ఓం నమశివాయ ధ్వని అలా వెళ్ళి పరమేశ్వరుని చేరగానే ఆయనే ప్రత్యక్షమవుతారు. వెళ్తున్నారేం దేవర్షి? తమరు పరమేశ్వరుని దర్శనానికే వచ్చారు. వారు వచ్చేదాకా ఆగండి. ఆయన దర్శనం పొంది మరీ వెళ్ళండి. నందీశ్వర, నేనిక్కడికి పరమేశ్వరుని దర్శనానికి రాలేదు. ఒక చింతాజనక సమాచారం తీసుకుని పరమేశ్వరుని శరణగూడ వచ్చాను. విషయం గంభీరమైంది. అందుచేత బ్రహ్మలోకం వెళ్ళాకనే చింతకు పరిష్కారం వెతుక్కోవాలి. ఏమిటి అంత చింత కలిగించే సమాచారం దేవర్షి? నంది, చింతాభారంతో నా మనస్సు బరువెక్కిపోతోంది. దాన్ని నీ గుండెపై మోపి నిన్నెందుకు కష్టపెట్టడం?
ఆ పరమేశ్వరులే అంతా పరిష్కరిస్తారు. మీరు ఆయన వచ్చేదాకా వారి నామస్మరణ చేసుకోండి. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు మాతా పార్వతి లేనందువల్ల దేవర్షి సమయం గడిపే ఉపాయం చెప్పి వెళ్ళారు. మనం పరమేశ్వరుడి జపాన్ని వెంటనే ఆరంభించవలసిందే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓ ఋషుల్లారా, మహాబలి హిరణ్యాక్షుణ్ణి మీకు ఆరాధ్యుడని ఒప్పుకుంటారా లేదా? ఎన్నటికీ ఒప్పుకోం. ఆ పరమేశ్వరుడు తప్ప అంజులెవరిని మాకు ఆరాధ్యులుగా భావించవు. ఒప్పుకోరా? అయితే చూడండి. మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి జై శివశంకర. ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రభు? నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నాను నేను? అంధకాసురా, నీవు మందరాచల శిఖరంపై ఉన్నావు. ఎప్పటిదాకా ఉంటావో తెలుసా? ఆ కృతజ్ఞుడైన హిరణ్యాక్షుడు తన పాపాలకు ఫలితం అనుభవించేంత వరకు. పాపమా? పాపం అంటే ఏమిటి? అదే నీవు హిరణ్యాక్షుడు కలిసి చేస్తున్నదే. మా స్వేదం నుంచి జనించిన నీవు దైత్య హిరణ్యాక్షుడితో బాటుగా కలిసి రాక్షస కృత్యాలు చేస్తూ నిర్దోషులపైన ధర్మాత్ములపైన అత్యాచారాలు చేయడం మేము అంగీకరించము, సహించము. ఈ కంఠం శివునిదిలా ఉంది. అయితే విను శివా, నీవు నాకు జన్మదాతవు కావు. నా తండ్రి దైత్య హిరణ్యాక్షుడే. ఇప్పుడు నేను దైత్యుణ్ణి, కేవలం దైత్యుణ్ణి. శివునితో నాకు సంబంధం లేదు. ప్రభు, ఇప్పుడు ఇతడికి ఏమవుతుంది? ఇక ఇతడు అచేతనుడై ఉంటాడు. ఆ హిరణ్యాక్షుడి పాపాలు తమ అంతిమ స్థాయిని చేరుకునేదాకా. ఓ పరమపిత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఓ పరమపిత, మీరు నిశ్చింతగా ఇక్కడ బ్రహ్మలోకంలో కూర్చున్నారే. అయితే మమ్మల్ని ఇలాంటి చింతాజనక స్థితిలో బ్రహ్మలోకం వదిలి బయటికి వెళ్ళమంటావా? లేదు లేదు, నా ఉద్దేశ్యం అది కాదు. అయితే నీ ఉద్దేశం స్పష్టంగా చెప్పునారదా? పరమపిత, మీకు ఈ కటు సత్యం తెలియనిది కాదు. దితిపుత్రుడు హిరణ్యాక్షుడు వరంగా పరమేశ్వరుని వల్ల పుత్ర రూపంలో భయంకరుడైన అంధకాసురుణ్ణి పొందగలిగాడు. ఇంకేమిటి నారదా? మీకిది కూడా బాగానే తెలుసును పరమపిత. పృథ్వీపైన పృథ్వీవాసులపైన ఘోరకృత్యాలు చేసి వారిని ఎంతో పీడించి పృథ్వీపై విజయం పొంది దాన్ని పాతాళలోకానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అయితే అది ఆపటానికి ఏదైనా ఉపాయం ఎందుకు చెప్పరు పరమపిత? నారద, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మేము పదే పదే ఒకే మాట చెప్పాము. పూర్వ నిర్ధారిత విధానానికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. ఏమీ చేయలేమా? అవును నారద.
ఆ పరమేశ్వరుడే నీకు నిజాన్ని స్పష్టం చేశారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దురాగతాలు, అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేటంత వరకు వారిని మనం ఏమీ దండించలేము. అంతవరకు అవతారమెత్తేందుకు కూడా వీలు లేదు. నీకు తెలుసును కదా నారద, ఈ ఇద్దరు రాక్షసులు అవతార కారణభూతులవుతారని. అధర్మం యొక్క అంతిమ స్థాయి సమాప్తమవగానే ధర్మక్షేత్రం ప్రారంభమైపోతుంది. అందుకని నారద, నీవు వ్యాకులత, చింత వదిలి ఉచిత సమయానికై నిరీక్షించు. రక్షించండి పరమపిత, రక్షించండి, రక్షించండి పరమపిత. పరమపిత, హిరణ్యకశిపుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని చేపట్టడంతో మేము అక్కడి నుంచి పలాయనం చేయక తప్పలేదు. మీ చరణ సన్నిధికి వచ్చాము బ్రహ్మదేవ, మమ్మల్ని రక్షించండి. దేవేంద్ర, సంకట సమయంలోనే ధైర్య సాహసాల పరీక్ష అవుతుంది. మీరు సంకట స్థితిలో ఉన్నారు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఎలాగ పరమపిత, ఎలాగ ఎదుర్కోము? ఇంతవరకు మేము తక్కువ దుఃఖమో ఆక్రమణ చూసామా? ఇంకా ఏమి చూడాలి? ఈ ప్రశ్నలకి నేను ఏ సమాధానం చెప్పినా కూడా అది ప్రశ్న రూపంలోనే ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం నీవు చెప్పలేవు దేవేంద్ర. అందుకే ఉచితమేమంటే మీరు ధర్మస్థలాలు, తీర్థస్థానాలకు వెళ్ళి ధర్మాత్ముల సాంగత్యం చెయ్యండి. పరమేశ్వరుడు ఇంకా శ్రీ మహావిష్ణువుల కృపతో అధికార ప్రాప్తిని పొందండి. సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. పరమేశ్వరుని నామాన్ని స్మరించండి. ధైర్యాన్ని, శక్తిని పొందండి. తమరి ఆజ్ఞ పరమపిత. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.